అట్లాగా శ్రీమాత్రే నమః. ఆ విప్రుడు అంటే ఆ విశ్వామిత్రుడు రూపంలో ఉన్నటువంటి విప్రుడు ఆ కుమారుని కూడా దానికి తగినటువంటి మూల్యాన్ని హరిశ్చంద్రుడి ఎదురుగా ఉన్న వస్త్రం మీద వేసి ఈ భార్యని బిడ్డని హరిశ్చంద్రుడి యొక్క భార్యని బిడ్డని తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళిన వెంటనే తర్వాత ఏవం విలపతో రాజ్ఞో అగ్రే విప్రోంతరధీయత. రాజు అయ్యో భార్యా బిడ్డల్ని ఇట్లా అమ్మేశానే అని బాధపడుతున్నాడు. ఆ ఎదురుకుండా వెళ్ళేటువంటి భార్యా బిడ్డలను తీసుకువెళుతూ ఆ విప్రుడు తీసుకువెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ అంతర్ధానమై ఇక్కడికి వచ్చాడు విశ్వామిత్రుడి రూపంలో. ఈ రాజు దగ్గరికి మళ్ళీ వచ్చాడు, విశ్వామిత్రుడి రూపంలో వచ్చాడు. వచ్చి రాజును అడిగాడు, యా త్వయోక్త పురా రాజన్ రాజసూయస్య దక్షిణ తాం దదస్వ మహాబాహో ఇది సత్యం పురస్కృతం. నమస్కరోమి రాజర్షే గృహాణే మాం స్వదక్షిణ రాజసూయస్య యాగస్య యామయోక్త పురాణగా. సరే, నాకు ఇవ్వాల్సినటువంటి ఆ దక్షిణ ఇవ్వయా అని అడిగాడు. అడిగితే ఈయన ఇగో ఎదురుగా ఉన్నది కదా, దీన్ని స్వీకరించవలసిందే అన్నాడు. అంటే విశ్వామిత్రుడప్పుడు నీకు ఈ డబ్బు ఎలా లభించింది అని అడిగాడు. కుతో లబ్ధమిదం ద్రవ్యం దక్షిణార్థే ప్రదీయతే ఏతదా చక్ష్వరాజేంద్ర యథా ద్రవ్యం త్వయార్జితం. నువ్వు డబ్బు ఎలా సంపాదించు అని అడిగాడు. నాకు చెప్పంటే రాజు అన్నాడు, ఎలా సంపాదిస్తే ఏమయ్యా, నీకు ఇవ్వవలసినటువంటి దక్షిణ ఇగో తీసుకో అన్నాడు. కిమనేన మహాభాగా కథితేన తవానగా శోకస్తు వర్ధతే విప్రా శృతేనానేన సూరత. నేను ఆ సంగతి చెబితే ఇంకా దుఃఖం పెరిగిపోతుంది, కాబట్టి ఎందుకు ఆ విషయం నీకు అన్నాడు. అంటే అశస్తన్నైవ గృహ్ణామి శస్తమేవ ప్రయచ్చమే ద్రవ్యస్యాగమనం రాజన్ కథయస్వ యథా తథం. అలా కాదయ్యా, విధిపూర్వకముగా ధనం సంపాదించడానికి ఏ మార్గమైతే ధర్మశాస్త్రంలో చెప్పబడిందో దానికి యోగ్యమైందైతేనే ఆ డబ్బు అయితేనే నేను తీసుకుంటాను. అధర్మంగా సంపాదించిన డబ్బు అయితే నేను తీసుకోను. అందుకోసం నిన్ను అడుగుతున్నా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మయా దేవీ దుసా భార్య విక్రీత కోటి సంహృతై నిష్కై పుత్రో రోహితాఖ్యో విక్రీతో అర్బుద సంఖ్యయా విప్ర ఏకాదశ కోట్యస్త్వం సువర్ణస్య గృహాణమే. నా భార్యని కోటి నిష్కములకు నేను అమ్మేశాను, నా కుమారుణ్ణి 10 కోట్లు అర్బుదం మగవాడికి 10 కోట్లు అమ్మాను, కాబట్టి మొత్తం ఈ 11 కోట్లు 11 కోట్లు కాబట్టి సేకరించు అన్నాడు. తద్విత్తం స్వల్పమాలక్ష్యదార విక్రయ సంభవం శోకావిభూతం రాజానం కుపిత కౌశికో బ్రవీత్. అలా భార్యను అమ్మడం వల్ల పాపం దుఃఖాన్ని పొందుతూ ఉన్నటువంటి ఆ హరిశ్చంద్రుడి పట్ల అతడు ఇచ్చినటువంటి సొమ్ము చాలా స్వల్పము అనేటువంటి దృష్టితోటి విశ్వామిత్రుడు కోపించి రాజుతో అన్నాడు, ఏమయ్యా ఇటువంటి పని చేసేటి, రాజసూయస్య యజ్ఞస్య నైషా భవతి దక్షిణ. రాజసూయ యజ్ఞానికి తగినటువంటి దక్షిణ కాదు ఇది. అన్యదుత్పాదయ క్షిప్రం సంపూర్ణ ఏన సా భవేత్. ఇంకా కొంత సొమ్ము ఇచ్చినట్టయితే దానితో సమానం అవుతుందా, రాజసూయానికి ఇవ్వాల్సినటువంటి యజ్ఞానికి ఇవ్వాల్సిన దక్షిణతో సమానం అవుతుంది. క్షత్రబంధో మమే మాం త్వం సదృశీం యది దక్షిణ మన్యసేతరిత క్షిప్రం పశ్యత్వం మే పరం బలం తపసోస్య సుసప్తస్య బ్రాహ్మణస్యామలస్య చ
మత్ప్రభావస్య చోగ్రస్య శుద్ధస్య అధ్యయనస్య చ. నువ్వు ఇదే చాలు అన్నట్టయితే నా తపశ్శక్తి ఏమిటో చూపిస్తాను నీకు అన్నాడు. అంటే అప్పుడు రాజు అంటాడు, అన్యద్దాస్యామి భగవన్ కాలః కశ్చిత్ ప్రతీక్ష్యతాం. అయితే ఇంకా ఇవ్వాల్సి వచ్చినట్టయితే అది కూడా నీకు ఇస్తానయ్యా, కొంచెం సమయం వేచి ఉండు అన్నాడు. అయితే విశ్వామిత్రుడు అన్నాడు, ఇంకా రోజులో ఒక పగలే అనుకోండి, పగల్లో ఇంకా 4వ వంతు మాత్రమే మిగిలి ఉన్నది, కాబట్టి ఈలోగా నువ్వు నాకు అది ఇవ్వాల్సింది, ఇచ్చేయవలసిందే అన్నాడు. సరే అన్నాడు. అయితే ఆ ఉన్నటువంటి సొమ్ముని తీసుకుని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత తను ఏ విధంగా చేయాలా అనుకున్నాడు. విత్తక్రీతేన యస్యార్తిర్మయా ప్రేతేన గచ్చతి నబ్రవీ సబ్రవీదు త్వరాయుక్తః యామే తిష్టతి భాస్కరః అథా జగామ త్వరితో ధర్మశ్చాండాల రూపధృక్ దుర్గంధో వికృతోరస్క శ్మశ్రులో దస్తురో గృణీ దంతురో గృణీ. ఇలాగా సూర్యాస్తమయంలోగా సొమ్మిచ్చేయాలి అని ఇతను ఏం చేయాలా అనుకుంటున్నాడు హరిశ్చంద్రుడు. ఇంతట్లో ధర్మ ఆ ధర్మమే ఒక చండాల రూపంలో వచ్చాడు. ధర్మశ్చాండాల రూపధృత్ వచ్చాడు. వస్తే ఇతను చూశాడు. అప్పుడు ఆ చండాలుడు అన్నాడు, అహం గృహ్ణామి దాసత్వే మృత్యార్థ సుమహాన్మమ క్షిప్రమాచక్ష్మౌల్యం కిమేతత్తే సంప్రదీయతే. నాకు దాసుడు కావాలయా, కాబట్టి నీకు ఎంత ఇవ్వాలో చెప్పు, నేను దాసుడిగా తీసుకుంటాను అని కాటికాపరి అంటాం మనం. ఆ చండాలుడు అతడు శ్మశానం చూస్తూ ఉంటాడు. అంచేత నేను నిన్ను దాసుడిగా తీసుకుంటాను, నీకు ఎంత సొమ్ము ఇవ్వాలో చెప్పు అన్నాడు. అయితే మళ్ళీ హరిశ్చంద్రుడికి ధర్మ సందేహం. అయ్యో ఏమిటి, ఇంతటి ప్రతిష్ట కలిగినటువంటి వాణ్ణి, అంతటి సూర్యవంశంలో జన్మించిన వాణ్ణి, ఇటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి వాణ్ణి ఇప్పుడు చండాలుడికి దాసుడిగా వెళ్ళటమా అని సందేహిస్తున్నాడు. ఎవరైనా బ్రాహ్మణుడికో క్షత్రియుడికో దాసుడిగా వెళితే బాగానే ఉంటుంది, కానీ చండాలుడికి దాసుడిగా వెళ్ళడం ఏమిటి అని విచారిస్తున్నాడు. విచారిస్తుంటే అప్పుడు చండాలుడు అన్నాడు, అవిచార్య త్వయా రాజన్ అధునోక్తం మమాగ్రతః విచారయిత్వా యో బ్రూతే సోభీష్టం లభతే నరః. నువ్వు ఆలోచించకుండా మాట్లాడుతున్నావయ్యా, ఆలోచించి మాట్లాడేటువంటి వాడు శ్రేయస్సును పొందుతాడు. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు నిన్ను దాసుడుగా స్వీకరించి ఆ ధనం ఇస్తే కానీ విశ్వామిత్రుడికి సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంకా అలా ఆలోచిస్తున్నావు ఏమిటి? అప్పుడు హరిశ్చంద్రుడు అన్నాడు, అసత్యాన్నరకే గచ్చేత్ సద్య క్రూరే నరాధమః తతశ్చాండాలతా సాధ్వి నవరామే హ్యసత్యత. ఇప్పుడు ఇంకా చండాలుడికి దాసిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. తతశ్చాండాలతా సాధ్వి నవరామే అసత్యత. ఇదే అదా రెండింటికి పోల్చుకుంటున్నాడు. చండాలుడికి దాసుడిగా వెళ్ళడమా లేదా అసత్యాన్ని స్వీకరించడమా? అంటే అసత్య దోషం కంటే చండాలుడికి దాసుగా వెళ్ళడమే మంచిది కదా అని అనుకున్నాడు. అనుకుంటూ ఉండగా
తస్యైవం వదతుః ప్రాప్తః విశ్వామిత్రస్తపోనిధి. వచ్చేసాడు ఈయన విశ్వామిత్రుడు. వచ్చేసి, ఏమయ్యా ఇంకా ఇవ్వట్లేదేమి నీకు? చండాలోయం మనస్థంతే దాతుం విత్తం ఉపస్థితః కస్మాన్న దీయతే మయ్యమశేషాయజ్ఞ దక్షిణ. చండాలుడిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, మరి ఇంకా ఆలోచిస్తావేమిటి అంటే, అప్పుడు రాజు అన్నాడు, భగవన్ సూర్యవంశోత్తమాత్మానం వేద్మి కౌశిక కథం చాండాల దాసత్వం కమిష్యే విత్తకామత. అయ్యా, నీకు తెలుసు నేను సూర్యవంశంలో జన్మించినటువంటి వాడిని, ఈ చండాలుడికి దాసుడిగా వెళ్ళమని అంటావేటయ్యా? ఇదెక్కడ ధర్మము, ఇదెక్కడ న్యాయము అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, యది చాండాల విత్తంత్వం ఆత్మవిక్రయజం మమ నా ప్రదాసి చేత్తర్హి శప్స్యామి త్వామ సంశయం. ఇంకా ఆలోచిస్తూ చండాలుడికి దాసుడిగా వెళ్ళడమా వద్దా అని ఆలోచిస్తే సమయం అయిపోతుంది. ఆ డబ్బు నాకు ఇవ్వకపోయినట్టయితే నేను నిన్ను శపించేస్తాను. అప్పుడు దాసోస్మి ఆర్తోస్మి దీనోస్మి త్వద్భక్తశ్చ విశేషతః ప్రసాదం కురు విప్రర్షి కష్టశ్చాండాల సంకరః భవేయం విత్తశేషేణ తవ కర్మకరో వశః తవైవ మునిశార్దూల ప్రేష్యశ్చిత్తానువర్తకః. విశ్వామిత్రుడితోటి హరిశ్చంద్రుడు అన్నాడు, నన్ను చండాలుడికి దాసుడిగా వెళ్ళి ఆ డబ్బు ఇమ్మంటున్నారు కదా, అందుకంటే నేను మీకే దాసుడుగా వస్తాను, మీరు ఏ పని చెబితే అది చేస్తాను. ఆ విధంగా నన్ను దాసుడిగా స్వీకరించి మీకు ఇవ్వవలసినటువంటి సొమ్ము, ఆ సొమ్ము ఇచ్చినట్లుగా భావించండి, దాన్ని జమ కట్టుకోండి అంటారు కదా, ఆ విధంగా చేయండి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, ఏవమస్తు మమ మహారాజ మమైవ భవ కింకరః కింటు మద్వచనం కార్యం సర్వదైవ నరాధిప. సరే, అయితే నీవు నాకే సేవకుడుగా రా, నేను స్వీకరిస్తా, కానీ నేను ఏ పని చేస్తే చెప్పు, ఏ పని చెప్తే అది చేయాలి, నేను ఎలా చెప్తే అలా చేయాలి అన్నాడు. అంటే సరే అన్నాడు. ఏవముక్తేథ వచనే రాజా హర్ష సమన్విత. సరే, అతను అలా అంగీకరించగానే సరే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే రాజు విశ్వామిత్రుడికి సేవకుడు అయ్యాడు. అయితే వెంటనే విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, చండాల ఆగచ్చ మద్దాస మౌల్యం కిం మే ప్రయచ్చసి గృహాణదాసం మౌల్యేన మయా దత్తం తవాధునా. ఆ చండాలుడిని కేకేశాడు, పిలిచి, నాకు దాసుడితో పని లేదు, ఇగో ఈ దాసుడిని నువ్వు స్వీకరించు, నాకు ఎంత సొమ్ము ఇస్తావో ఇచ్చే అన్నాడు. ఏవముక్తే తదా తేన స్వపచో హృష్టమానసః ఆగత్య సన్నిధౌ తూర్ణం విశ్వామిత్రం భాషత. సరే, దగ్గరికి వచ్చాడు, విశ్వామిత్రుడితో అన్నాడు, దశయోజన విస్తీర్ణే ప్రయాగస్య చ మండలే భూమిం రత్నమయీం కృత్వా దాస్యేతే అహం ద్విజోత్తమ. ఓ ద్విజోత్తముడా, ఈ ప్రయాగలో దశయోజన విస్తీర్ణమైనటువంటి భూమిని, రత్నమయమైనటువంటి మంచి బంగారం లాంటి భూమి, దాన్ని నీకు ఇస్తాను ఈ దాసుడి నిమిత్తం. అస్య విక్రయేణ యమార్తిశ్చ ప్రహతాత్వయా. సరే, నా బాధ తొలుగుతుంది, ఆ భూమిని నీకు ఇస్తాను, ఇతడు నాకు ఇచ్చాను. ఆ విధంగా మళ్ళీ ఏమైంది, హరిశ్చంద్రుడు కాదనుకున్నప్పటికీ కూడా హరిశ్చంద్రుడు చండాలుడికి దాసుడుగా వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఆ విధంగా ఈ హరిశ్చంద్రుడు చండాలుడితోటి వెళ్ళాడు. ఈ విశ్వామిత్రుడు అతడిచ్చినటువంటి దాన్ని స్వీకరించి ఇతడు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రే గతే విప్రే స్వపచో హృష్టమానసః. ఆ విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఈ చండాలుడు హరిశ్చంద్రుడిని తీసుకుని వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత ఇతన్ని తనకి ఉన్నటువంటి శ్మశానంలో ఉంటాడు కదా అతడు, కాబట్టి ఆ శ్మశానానికి పంపించాడు. పంపిస్తూ అతనికి ఒక దండాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఈ కర్రతోటి నువ్వు అక్కడ వీరబాహోరయం దండ ఇది ఘోషస్వ సర్వత. ఇది వీరబాహుడు అనమాట, చండాలుడి పేరు. అంచేత వీరబాహుడు యొక్క దండం ఇది అని నువ్వు ప్రకటిస్తూ ఉండు, అక్కడ ఆ శ్మశానంలో ఉంటూ ఉండు నువ్వు అని చెప్పాడు. ఏం చేస్తాడు? అతడు చెప్పినటువంటి పని చేయాలి కాబట్టి హరిశ్చంద్రుడు ఆ విశ్వామిత్రుడు అది హరిశ్చంద్రుడు ఆ చండాలుడు చెప్పినట్టుగానే ఆ శ్మశానంలో ఉన్నాడు. ఆ విధంగా ఏవం 12 మాసాస్తు నీతా వర్షశతోపమా, 1 సంవత్సర కాలము ఆ చండాల వృత్తిని అతడు చేస్తూ ఆ శ్మశానంలోనే హరిశ్చంద్రుడు ఉన్నాడు. ఇలా ఉంటూ ఉండగా ఈ విప్రుడు తీసుకెళ్ళినటువంటి ఆ శైవ్య హరిశ్చంద్రుని భార్య కొడుకు రోహితుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు వాళ్ళని పాపం నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ కుమారుడు రోహితుడు అక్కడ ఉండేటువంటి తోటి పిల్లలతోటి ఆడుకుంటూ ఎక్కడికో కొంచెం దూరం వెళ్ళాడు. వెళ్ళి ఆటలు అవి అయ్యాయి. అయిన తర్వాత సమిధలు ఇంట్లో బ్రాహ్మణుడు ఇంట్లో ఉన్నాడు కదా, బ్రాహ్మణుడికి అగ్నిహోత్రం కోసం సమిధలు సేకరిస్తున్నాడు. సేకరించి మోపు అనమాట. ఆ మోపు అక్కడ పెట్టి కొంతసేపు మళ్ళీ పిల్లలతో ఆడి మోపు తీసుకున్నాడు. ఈ మోపు తీసుకునేటువంటి సందర్భంలో అక్కడ పాము పుట్ట ఉన్నది. దాంట్లోంచి పాము వచ్చి రోహితుడిని కలిసింది. పాపం వెంటనే అది కృష్ణ సర్పం, అందువల్ల వెంటనే అక్కడ మృతి చెందాడు. ఈ తోటి ఉన్నటువంటి పిల్లలు గబగబా వెళ్ళి తల్లితో చెప్పారు, అమ్మా మీ కుమారుడు మాతో ఆడుతూ ఉన్నాడు, ఇంతట్లో ఇలా జరిగింది, సర్పం కరిచింది, మృతి చెందాడు. ఆమె చాలా బాధపడింది. శైవ్య చాలా విపరీతమైన దుఃఖంతో ఉన్నది. దుఃఖంతో ఉండి అయితే మరి ఆ బ్రాహ్మణుడికి ఇక్కడ దాసీగా ఉన్నది, అంటే అతడి పర్మిషన్ కావాలి, అతడు అనుమతిస్తే కానీ యజమాని అనుమతి లేనిదే వెళ్ళడానికి లేదు. అంచేత బ్రాహ్మణుడు అడిగింది, అయ్యా నా కుమారుడు చిన్న కుర్రాడు పాము కరిచింది, వెంటనే నేను వెళ్ళాలి అంటే, అవే నువ్వు వెంటనే వెళ్ళిపోతే వెళ్ళి నువ్వు ఏదో మాయ మాటలు చెప్పి నన్ను ఏమారుద్దాం అనుకుంటున్నావు, నాకు ఈ పని చేయి ఆ పని చేయి ఆయనకి అనేక పనులు చెప్పాడు. ఆ పనులు చెప్పి ఆమెను మొత్తం మీద వెంటనే వెళ్లకుండా చేశాడనమాట. అలా సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. అప్పుడు ఇంకా అన్ని పనులు అయిన తర్వాత సరే ఇప్పుడు వెళ్ళన్నాడు. అప్పుడు పాపం రాత్రి సమయంలో ఆమె ఆ రోహితుడు మరణించినటువంటి చోటికి వెళ్ళి ఆమె తీసుకుని అయ్యో అని ఒళ్ళో పెట్టుకుని దుఃఖపడుతుంటే అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, ఏమిటి ఈవిడ ఇలా చేస్తోంది, ఈమె ఎవరు, ఈ కుర్రవాడిని పట్టుకుని ఏడుస్తోంది ఏమిటి, అసలు ఈ కుర్రవాడు ఎక్కడికి వచ్చాడు అని చెప్పి, ఎవరో ఈ పిచ్చిది పిల్లలు ఇలా ఎత్తుకుపోతూ ఉంటుందేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈమె ఆ కుర్రవాణ్ణి చంపేసింది అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు అలా అనుకుని ముందు ఆవిడని తీసుకురండి అని చెప్పి ఆమెను బయటికి తీసుకొచ్చారు. వచ్చాకంగా ఈ శ్మశానం దగ్గరికి తీసుకొచ్చారు. వీరబాహుని పిలిచాడు, ఇగో ఈమె పిల్లల్ని ఎత్తుకుపోయి చంపేస్తాను, కాబట్టి పిశాచిలా ఉన్నది అంచేది ముందు ఈవిని చంపేయన్నాడు. ఈవిని చంపిన దోషం లేదు అన్నాడు. అంటే వీరబాహు తన వృత్తిలో హరిశ్చంద్రుడిని పెట్టాడు కదా, ఆ పని హరిశ్చంద్రుడికి అప్పగించాడు. హరిశ్చంద్రుడితో అన్నాడు, నీవు నా కింకరుడు సేవకుడివి, నేనేం చెప్తే చేయాలి, కాబట్టి నువ్వు ఈవిని చంపేయన్నాడు. చంపేయనేసరికి హరిశ్చంద్రుడు, అయ్యా ఆమె స్త్రీని చంపడం చాలా దోషం, కాబట్టి ఈమెను చంపకూడదు అన్నాడు. అదేమి కుదరదు, నేను చెబుతున్నాను కదా, నువ్వు నా దాసుడివి, నేను ఏ పని చెప్తే అది నువ్వు చేయాలి, సరే చంపమన్నాడు. ఎలా చంపగలడు ఈయన? అయ్యో ఈమె స్త్రీ, పైగా దుఃఖిస్తూ ఉన్నది, ఎవరో తెలియదు, ఆమె తల వంచుకుని ఉన్నది, ప్రజలందరూ తీసుకుని వచ్చారు, ఆమె కలిగినటువంటి దుఃఖం
ముఖం ఎవరికి చూపించలేదు. మంచి తల వంచుకుని ఆమె దుఃఖిస్తూ ఉన్నది. అప్పుడు హరిశ్చంద్రుడు ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చి చంపమన్నాడు. ఆయన ఖడ్గం ఇచ్చాడు చంపేయమని. అప్పుడు ఆమె అన్నది, అయ్యా, నా కుమారుడు మరణించి ఉన్నాడు అక్కడ. అతనికి దహన సంస్కారం చేసిన తర్వాత నన్ను చంపండి అని అడిగాడు. అడిగితే సరే అని అంగీకరించాడు. అప్పుడు ఆమె ఆ మరణించిన కుమారుడిని తీసుకువచ్చింది. తీసుకువచ్చిన తర్వాత ఆ కుమారుడికి అక్కడ కర్రలు పేర్చి దహన సంస్కారం చేయడానికి సిద్ధం చేశాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ కుమారుడిని చూశాడు. చూసేసరికి తన కుమారుడు అని తెలిసాడు. చూసి అయ్యో, నా కుమారుడు ఇటువంటి స్థితిలో ఉన్నాడే అని దుఃఖపడ్డాడు. అలా దుఃఖపడడం చూసి అయ్యో నా కుమారుడు, నేను అయ్యో పరణ సూర్యవంశంలో జన్మించినటువంటి వాణ్ణి, హరిశ్చంద్రుణ్ణి, నా కుమారుడికి ఇటువంటి స్థితి కలిగింది అని దుఃఖపడుతూ ఉంటే ఆమె వచ్చినటువంటి స్త్రీ శైవ్య కూడా హరిశ్చంద్రుడిని గుర్తుపట్టారు. ఓహో, ఇప్పుడు వాళ్ళిద్దరూ పరస్పరము ఒకరినొకరు గుర్తించుకున్నారు. ఇక చేయగలిగింది ఏముంది? అప్పుడు హరిశ్చంద్రుడు ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, మనం ఇటువంటి దుస్థితిలో ఉన్నాం, మన కుమారుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు, అతను లేదే మనం జీవించలేం, కాబట్టి అందరము కూడా ఈ అగ్ని ప్రవేశం చేసేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని వాళ్ళు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశారు. అగ్ని ప్రవేశం చేయడానికి ప్రదక్షిణం చేస్తూ ఆ అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో ఈ వీరబాహు రూపంలో వచ్చినటువంటి ధర్ముడు ధర్మదేవత అనమాట. అతడు తన యొక్క స్వరూపాన్ని, తన ధర్మ స్థితిని చూపించాడు. వెంటనే ఇంద్రుడు వాళ్ళు వచ్చారు. వచ్చి, నాయనా హరిశ్చంద్ర, నువ్వు ఇటువంటి పని చేయవద్దు, ఇది కేవలము విశ్వామిత్రుడి యొక్క మాయ వలన ఇదంతా జరిగింది. ఆ నీ భార్యాబిల్లని కొన్నట్టుగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు కూడా విశ్వామిత్రుడే. ఈ చండాలుడుగా వచ్చినటువంటి అతడు ధర్మదేవత. కాబట్టి నీ యొక్క సత్యవ్రతాన్ని పరీక్షించడం కోసం మాత్రమే ఇదంతా జరిగింది, అంచేత నీవు ఇటువంటి పని చేయవద్దు అని వాళ్ళు ఆపుతారన్నమాట. ఆపిన తర్వాత తతః కృత్వా చితాం, అది అంతా ఆపేశారు. ఆపిన తర్వాత ఇంద్రుడు బహూని పుణ్య పాపాని శేషాం భిన్నాని వై నృప కథం సంఘాత భోజ్యంత్వం భూప స్వర్గమవీప్ససి. ఇంద్రుడు, సరే నువ్వు చాలా పుణ్యాలు చేసావు కాబట్టి మిమ్మల్ని మేము స్వర్గానికి తీసుకెళ్తామన్నాడు. అంటే హరిశ్చంద్రుడు అన్నాడు, నేను మధ్యలో రాజ్యపాలన విడిచిపెట్టేసి విశ్వామిత్రుడికి రాజ్యాన్ని అప్పగించేసి ఇలా వచ్చేసాను. పాపం నా ప్రజలందరూ కూడా నా గురించి బాధపడుతున్నారు, అందుచేత వాళ్ళను కూడా స్వర్గానికి తీసుకెళ్తాము అన్నాడు. ఆయన పాపపుణ్యములు కలిసి అనుభవించడం అనేది కుదరదు. పుణ్యానికి పుణ్యము, పాపానికి పాపమే అనుభవించాలి. కాబట్టి ఒక్కొక్కరి యొక్క పుణ్యం ఒక్కొక్కలా ఉంటుంది. ఆ పుణ్య విశేషాన్ని బట్టి వాళ్ళకి స్వర్గానుభవం అనేది కలుగుతూ ఉంటుంది. అంచేత వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళడం కుదరదయా అన్నాడు. అంటే భుంక్తే శక్రనృపో రాజ్యం ప్రభావాత్ ప్రకృతే ధ్రువం యజతే చ మహాయజ్ఞై కర్మపూర్తం కరోతి చ తచ్చ తేషాం ప్రభావేణ మయా సర్వమనుష్ఠితం ఉపదాదాన్ న సంచక్ష్యే తానహం స్వర్గలిప్సయ తస్మాత్ యన్మమ దేవేశ కించిదస్య సుచేష్టితం దత్తమిష్టమధో జప్తం సామాన్యంతైస్తదస్తునః బహుకాలోపభోజ్యం చ ఫలం యన్మమ కర్మగం తదస్తు దినమప్యేకం తైః సమం తత్ప్రసాదత. ఆ ఇంద్రుడితోటి హరిశ్చంద్రుడు అన్నాడు, ఇంద్ర,
యజ్ఞయాగాది క్రతువుల వల్ల వచ్చినటువంటి పుణ్యఫలాన్ని కదా స్వర్గంలో మేము అనుభవించేది. కాబట్టి నాకు కలిగినటువంటి పుణ్యం కొంత వారికి ఇచ్చి నా ప్రజలను కూడా ఒక్కరోజైనా నాతో పాటు స్వర్గంలో ఉండేటట్టుగా చేయమన్నాడు. తదస్తు దినమప్యేకం తైస్సమం త్వత్ప్రసాదత. నీ అనుగ్రహం చేత వాళ్ళందరూ నాతో పాటు ఒక్కరోజైనా ఉండేటట్టు చూడమన్నాడు. అలా అంటే అప్పుడు ఏవం భవిష్యతి ఇత్యుక్త్వా శక్రస్త్రిభువనేశ్వర ప్రసన్నచేత ధర్మశ్చ విశ్వామిత్రశ్చ గాధిచ గత్వా తు నగరం సర్వే చాతుర్వర్ణ్య సమాకులం హరిశ్చంద్రస్య నికటే ప్రోవాచ విబుధాధిప. అంతే, వీళ్ళందరూ కూడా హరిశ్చంద్రుడి యొక్క పట్టణానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ విశ్వామిత్రుడు ప్రకటించాడు, ఆగచ్చంతు జనా శీఘ్రం స్వర్గలోకం సుదుర్లభం ధర్మ ప్రసాదాత్ సంప్రాప్తం సర్వైర్యుష్మాభిరేవతు హరిశ్చంద్రోపి తాన్ సర్వాన్ జనాన్ నగరవాసినః ప్రాహ రాజా ధర్మపరః దివమారుహ్యతామితి. ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు, యా ప్రజలారా, ఈ మీరందరూ కూడా ఒకరోజు స్వర్గంలో ఉండొచ్చు. ఇది దుర్లభమైనటువంటిది, ఆ స్వర్గ ప్రాప్తి అనేటువంటిది. కాబట్టి ఈ ధర్మము యొక్క అనుగ్రహం చేత ధర్మదేవత కూడా వచ్చింది కదా, ఆ ధర్మదేవత అనుగ్రహం చేత మీ రాజు అయినట్టు హరిశ్చంద్రుడు సంపాదించిన పుణ్యాన్ని మీకు సమర్పించడం చేత మిమ్మల్ని అందరినీ కూడా స్వర్గానికి తీసుకెళ్తున్నాం, మీరంతా రండి అన్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క మాటల ప్రకారంగా ఆ నగర ప్రజలు కూడా విమానాలు అధిరోహించి హరిశ్చంద్రుడితో పాటుగా స్వర్గానికి వెళ్ళారన్నమాట. అహో తితిక్షా మాహాత్మ్యం అహో దానఫలం మహతు యదాగతో హరిశ్చంద్రో మహేంద్రస్య సలోకతాం. ఆ శుక్రుడు అంటున్నాడు అప్పుడు, ఆహా, ఓర్పు యొక్క గొప్పతనం ఎంతటిదో, మహత్వం ఎంతటిదో కదా, దానము యొక్క ఫలితం ఎంతటిదో కదా. మహేంద్రుడితో పాటుగా హరిశ్చంద్రుడు ఒకే రథంలో, మహేంద్రుడితో పాటుగా హరిశ్చంద్రుడు స్వర్గానికి వచ్చాడు అని చెప్పాడు. ఈ విధంగా ఆ వ్యాసుల వారు జనమేజయునికి ఈ హరిశ్చంద్రుని యొక్క వృత్తాంతం అంతా వివరించారు. తర్వాత అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, అమ్మవారు శతాక్షి అని, శాకంబరి అని వివిధ నామాలతోటి ఉండడం, ఆయా సందర్భాల్లో వారిని రక్షించడం కోసం ఒకానొకప్పుడు ఈ భూప్రపంచం మీద క్షామము బాగా ఏర్పడిన సందర్భంలో విప్రులందరూ కూడా ప్రార్థించగా ఆమె శతాక్షి రూపములో వచ్చి ఆ నదీ ప్రవాహాలు జరిగేటట్టుగా, గొప్ప వానలు కురిసేటట్టుగా చేసింది. అందువల్ల ఆమె శతాక్షి అనేటువంటి పేరుతోటి ప్రశంసింపబడింది. అలాగే ఫలపుష్పాదులు లేనటువంటి సందర్భంలో శాకంబరి రూపముతో వచ్చి అందరికీ కూడా కూరగాయలు అవన్నీ కూడా, ఫలాలు, పుష్పాలు, కాయలు అన్నీ కూడా వచ్చేటట్లుగా బాగా దొరికేటట్టుగా చేసిందనమాట. అలా చేయడం చేత ఆమెకి శాకంబరి అనేటువంటి పేరు వచ్చింది. ఈ విధంగా ఆ భువనేశ్వరీ దేవి యొక్క, అమ్మవారి యొక్క వివిధ సందర్భాల్లో ఆమె చూపించినటువంటి మహిమను, ఆమె విప్రులకు దేవతలకు చేసినటువంటి సహాయాన్ని ప్రస్తావించి దేవి యొక్క మాహాత్మ్యాన్ని వివరించి చెప్పారు. ఆ దేవి వ్రతం ఎట్లా చేయాలి, అప్పుడు ఏ ఏ నియమ నిబంధనలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా వ్యాసుల వారు జనమేజయుడికి వివరించి చెప్పాడు. ఇంతటితోటి ఈరోజు దేవి భాగవత అధ్యయనాన్ని ముగిద్దాము. తర్వాత మరొక రోజు కలుసుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సద్బ్రహ్మార్పణమస్తు, పరదేవతార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు.